జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. మొంతా తుఫాన్ మిగిల్చిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు కోలుకుంటున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మరోవైపు వరద పరిస్థితిపై రివ్యూ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులందరికీ ఖచ్చితంగా పరిహారం అందాలన్నారు. తెలుగు రాష్ట్రాలను ముంచేసిన మొంతా తుఫాను పలు ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది. రోడ్లు కొట్టుకుపోగా పలు కాలనీలు నీటిలో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఇక పంట పొలాలైతే చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు, పిల్లల పుస్తకాలు సైతం నీటిలో తడిసిపోయాయని బాధితులు వాపోతున్నారు. వరంగల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దెబ్బతిన్న రోడ్లు, నష్టపోయిన పంటల్ని స్వయంగా పరిశీలించారాయన. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరా పంట నష్టానికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని తెలిపారు. ఇల్లు నీట మునిగిన వాళ్లకు 15,000 రూపాయలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హనుమకొండ కలెక్టరేట్లో తుఫాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. తెలంగాణలోని 12 జిల్లాల్లో జరిగిన నష్టంపై నివేదికలు తెప్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ప్రజా ప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలను కలెక్టర్లకు పంపాలన్నారాయన. అన్ని నివేదికలు సమీకరించి నిర్ణీత విధానంలో కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా FIR చేయండి. అదేవిధంగా పశు సంపద, ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ, మేకలు ఇవి చచ్చిపోతే 5,000, ఆవులు, బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం 50,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేనారు. ఇంట్లో మునిగిన వాళ్ళు, ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. అత్యంత పేదలుండి, గుడిసెలుండి, లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం ఉంటే ఏమైనా అదనపు కోట అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు NREGSలో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి. మొంతా తుఫాను తీవ్రత దృష్ట్యా నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలను పగడ్బందీగా రూపొందించాలని సూచించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక రూపొందించడంతో పాటు పంట నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరగాలన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితిపైన ఆరా తీశారు. ఏలేరు కాలువగట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. మల్లవరం పత్తి రైతులకు న్యాయం చేయాలన్న పవన్ తుఫాను అనంతర ఉపశమన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.